ఎర్ర జెండా పండుగకు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ 22వ జాతీయ మహాసభలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. మహాసభల ప్రధాన వేదికైన ఆర్టీసీ కళ్యాణ మండపం పరిసరాల అనువర్ణాన్ని సంతరించుకున్నాయి. రేపటి నుంచి ప్రారంభమవుతున్న మహాసభల ఏర్పాట్లను సిపిఎం అగ్రనేతలు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 22న జరుగుతున్న బహిరంగ సభ ఏర్పాట్లు కూడా చకచకా పూర్తవుతున్నాయి. బహిరంగ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారని సిపిఎం నేతలు చెబుతున్నారు. సిపిఎం 22వ అఖిల భారత మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ నలుమూల నుంచి వచ్చే ప్రతినిధులు 4 రోజుల పాటు సాగే మహాసభల్లో వివిధ తీర్మానాలపై చర్చించనున్నారు. మహాసభల ముగింపు రోజు ఈ నెల 22న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు, అందుకు తగ్గ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని ఆ పార్టీ నేతలంటున్నారు. హైదరాబాద్ నగరంలో జరిగే పార్టీ ఆల్ ఇండియా మహాసభలకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది సిపిఎం తెలంగాణ రాష్ట్ర శాఖ. అత్యంత వేగంగా సాగుతున్న పనుల్ని పార్టీ అగ్రనాయకులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 800కు పైగా వాలంటీర్లు ఈ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీధి వీధిన ఎర్ర జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎర్ర జెండాలు, తోరణాలు, వాల్ రైటింగ్లతో అరుణవర్ణం సంతరించుకుంది. ప్రధాన కూడలలో స్వాగత తోరణాలను ఏర్పాటు చేసిన సిపిఎం కార్యకర్తలు మహాసభల విశిష్టతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మహాసభల వేదికైన ఆర్టీసీ కళ్యాణ మండపం పరిసర ప్రాంతాలు అరుణవర్ణాన్ని సంతరించుకున్నాయి. మహాసభ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారం ఆకట్టుకునేలా ఉంది. శ్రామిక వర్గ స్ఫూర్తిని, అలనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఘట్టాన్ని తెలియచెబుతూ ఏర్పాటు చేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. అమరవీరుల స్మారకం, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్ల చిత్రాలతో పాటు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పార్టీ నేత సుందరయ్య పాల్గొన్న ఘట్టాలతో కూడిన పెయింటింగ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ చరిత్రకు చిహ్నంగా భాషించే కాకతీయుల కళాతోరణం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ముఖ్య నేతలు ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నారు. సిపిఎం 22వ పార్టీ మహాసభలు సన్నాహాలని పూర్తి కావాల్సినాయి. హాలు దగ్గర ఏర్పాట్లు, డెకరేషన్స్, అలాగే భోజనశాలకు సంబంధించిన పందిళ్ళు అన్నీ పూర్తి అయిపోయినాయి. అలాగే ఇప్పటికే వాలంటీర్సు దాదాపు ఒక 700 మంది వాలంటీర్స్ చుట్టూ అలంకరణ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే అకామిడేషన్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. ఇప్పటికే ప్రతినిధులు రావడం ప్రారంభమైంది. సుమారు 840 మంది ప్రతినిధులు, పరిశీలకులు వివిధ రాష్ట్రాల నుంచి అలాగే వస్తూ ఉన్నారు. 22వ తేదీ ర్యాలీకి వాటికి కూడా సన్నాహాలు ప్రారంభమైనాయి. రెడ్ షర్ట్ వాలంటీర్స్ యొక్క కవాతు కూడా ఉంటుంది. వారికి ఏర్పాట్లు అయిన కూడా జరుగుతున్నాయి. మహాసభల విజయవంతానికి పార్టీ రాష్ట్ర నాయకులతో 25 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని. అన్ని కమిటీలు చక్కని సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు. మహాసభ నిర్వహణకు దాదాపు 25 దాకా కమిటీలు ఏర్పడి అహోరాత్రులు కష్టపడి బాగా పనిచేశారు. ఈ నెల రోజులుగా అలాగే ప్రచార కమిటీ వర్క్ కూడా మొత్తం రాష్ట్రంలో 32 జిల్లాల్లో కూడా చాలా బాగా జరిగింది. పోస్టర్లు, కరపత్రాలు, స్టిక్కర్లు, ఇంకా అనేక రకాల ప్రచారాలు, సెమినార్లు నిర్వహించడం, స్కూటర్ ర్యాలీలు, మోటార్ సైకిల్ ర్యాలీలు, సైకిల్ జాతాలు ఇలాంటివన్నీ కూడా మొత్తం రాష్ట్రంలో లక్షల మంది ప్రజానికానికి మహాసభ సందేశాన్ని తీసుకెళ్లారు. ప్రజలు చాలా పెద్ద ఎత్తున కదులుతున్నారు. 22వ తేదీ జరిగే బహిరంగ సభలో దాదాపు 3 లక్షల మందికి పైగా కూడా జనం పాల్గొనే అవకాశం ఉంది. అన్ని విధాలుగా ఈ మహాసభ జయప్రదం అవుతోంది. తెలంగాణ రాజకీయాలపైన ఇది చాలా పెద్ద ప్రభావం కలిగిస్తుందనేది నా అంచనా. మహాసభలు విజయవంతంగా నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద ప్రభావాన్ని చూపాలని మార్క్సిస్టు పార్టీ నేతలు భావిస్తున్నారు.